యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును హబక్కూకు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు సహోదరులు కుంకాల ఆరోగ్యరాజు గారు, సహోదరి కుంకాల నీలావతి గారు, వీరి కుమారుడు కుమార్తె ఆకాష్ కిరణ్, నాన్సీ కిరణ్ సహకారాన్ని ఇస్తున్నారు. సహోదరికి ప్రభువు చేసిన మేలును బట్టి కృతజ్ఞతగా ఈ సహకారాన్ని ఇస్తున్నారు. వీరికి ప్రభువు పేరిట ప్రత్యేక వందనాలు. మార్చి మాసంలో ప్రభువు యొక్క కృప వలన ప్రవేశించాం. ఈ మాసం 31 దినాలు. 31 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థించండి. గత మాసం చాలా తక్కువ మంది వచ్చారు, అవసరతలు మిగిలి ఉన్నాయి. భారత మిషన్ పొలముల కొరకును ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని హబక్కూకు గ్రంథాన్ని ధ్యానిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. కుంకాల ఆరోగ్యరాజు గారు, నీలావతి గారు, ఆకాష్ కిరణ్, నాన్సీ కిరణ్ గారు ఇచ్చిన సహకారాన్ని బట్టి కృతజ్ఞతలు. మీ దాసురాలకు మీరు ఇచ్చిన పరిపూర్ణ ఆరోగ్యం కొరకు వందనములు. బిడ్డను దీవించండి, మీ కృపలో స్వస్థతనివ్వండి. ఎపిసోడ్ సహకారులను పంపించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము నుండి వాక్యాన్ని చదువుకుందాం. తమ పొరుగు వారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ. Woe to him who makes his neighbors drink. You pour out your wrath and in order to gaze at their nakedness. చూడండి, మరోసారి ఇక్కడ ఉగ్రత పానమును గూర్చి మాట్లాడుతున్నాడు. ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి. ఇక్కడ సహోదరులకు వ్యతిరేకంగా వారిని పాడు చేయవలననే దృక్పథంతో వారిని మత్తులునుగా చేసేటువంటి వారికి శ్రమ అని చెప్పాడు. ఫాల్స్ ఇంటెన్షన్ ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తెరగాలి. పొరుగు వారిని పాడు చేయాలి, పొరుగు వారితో అపవిత్రంగా ప్రవర్తించాలి, దాని నిమిత్తం వారిని కుయుక్తిగా జయించాలి. ఇటువంటి ఆలోచనలు ఎవరికున్నా వారు భంగపడక తప్పదు. ఈ హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పిన శ్రమ అనే పదాలన్నీ కూడా ఒకదాని ప్రక్కన ఒకటి కూర్చగా మనం చూచినట్లయితే, ఈ లోకంలో దేవుని వాక్యమునకు విరుద్ధమైన భావమును హృదయాన కలిగిన ప్రతి వారికి శ్రమ అనేది నేను గ్రహించాను. సత్యము, నీతి, న్యాయము, పరిశుద్ధత, యథార్థత, వీటి మీద జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఆలోచన మొదలు, తలంపుల మొదలు, క్రియలు, వ్యక్తిత్వం అన్నీ కూడా
వాక్యానికి అనుకూలంగా ఉండేట్టు చూసుకోవాలి. ఈ లోక పరిస్థితులలో మనం ఎట్లున్నాం అనేది ప్రాధాన్యం కాదు. దేవుని దృష్టిలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం అన్నదే మనం ఎక్కువగా పరిశీలించి చూసుకొనవలసినటువంటిది. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యమును అనుసరించి చూచుకొనుట చేతనే కదా అన్నాడు దావీదు గారు. ప్రతివానికి ఇది అప్లై అవుతుంది. మనం మన ప్రవర్తనను, మన యొక్క ఉద్దేశాలను దేని ప్రకారం సరిచేసుకోవాలి చాలా స్పష్టంగా నేర్పించబడుతున్నాం. దేవుని ఉపదేశము 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 దైవ వాక్కు మన అంతరంగములలోనికి చొచ్చి పనిచేయాలి. కనుక దేవుని వాక్యము ఈ లోకమునకు ఆధారమైనటువంటిది. సృష్టికి నిర్మాణకుడుగా ఉన్నది దేవుని వాక్యమే. ప్రపంచములు దేవుని వాక్యం చేత నిర్మించబడ్డాయి అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. అవును, మనలో దేవుని యొక్క స్వారూప్యమునకు నిర్మాణం శక్తి దేవుని వాక్యంలోనే ఉంది. కనుక మనం వాక్యము చేత ఉదక స్నానం చేయించబడిన వారంగా ఎప్పటికప్పుడు సిద్ధం కావాలి. అప్పుడే మన ప్రవర్తనలో నిర్దిష్టమైన మార్పు కనిపిస్తుంది. లేని ఎడల అన్ని వేళలా వైఫల్యమే, అన్ని వేళలా వెనుకబాటుతనమే మన జీవితాల్లో ఆత్మీయ జీవితాల్లో కనిపిస్తుంది. ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నావు, నీవును త్రాగి నీ మానము కనపరుచుకొందువు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇయ్యబడును, అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును. చూడండి, ఘనతకు బదులు అవమానము. మద్యము చేత నిండినవాడు, మద్యము చేత మత్తుడైన వాడు అవమానము పాలవుతాడు. అంతేకాదు, దేవుని యొక్క హస్తములోని ఉగ్రతా పాత్ర వాడికి ఇవ్వబడుతుంది. అంటే పాపమును ప్రేరేపించేటువంటి గుణము మద్యపానమున ఒక వ్యక్తి హృదయమును బలహీనపరుచుకునేటట్లుగా జరుగుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇవాళ క్రైమ్ రేట్లో అత్యధిక శాతం క్రైమ్ రేట్ ఎస్టాబ్లిష్ అవటానికి మద్యపానమే కారణము. హత్యలు, యాక్సిడెంట్స్, వీటి వెనుక మద్యము యొక్క ప్రభావం కనిపిస్తుంది. మద్యము నిన్ను వెక్కిరింతల పాలు చేయటమే కాదు, నీ వలన సమాజానికి కూడా చేటుందిస్తుంది. లెబనోనునకు నీవు చేసిన బలాత్కారం నీ మీదకే వచ్చును. లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీ మీదకే వచ్చును. చాలామంది ఈ లోకస్తులు తమ స్వభావాన్ని ఫెరోషియస్గా ఉంచుకుంటున్నారు. పశు మనస్తత్వం, పశువు యొక్క బుద్ధి. కనుక క్రూర మృగాలు ఏ విధంగా అయితే హింసకు పాల్పడుతుంటాయో అలాగున ఇతరుల మీద బలాత్కారము చేయ పూనుకున్నవాడు అదే బలాత్కారం తన మీద కూడా రావటం చూస్తాడు. చూడండి, దేవుని యొక్క వాక్యములో ఎదోమీయులు ఈ విధమైన మనస్తత్వం గలవారే, వీరు కూడా ఇదే ఫలాన్ని పొందారు. పశువులను బెదిరించిన బెదురు నీ మీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి ఇది సంభవించును. నరహత్య దేవుడు చాలా తీవ్రముగా తీసుకునేటువంటి ప్రమాదకరమైన పాపం. నరహత్య చేసిన వాడు తప్పించుకోలేడు. నరహత్య చేసిన వాడు నరకాగ్నికి లోనవుతాడు. ఇది వాక్యం చెబుతున్నది. నరహత్య అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు జరిగిన దానిని నరహత్య అనరు. ప్రణాళికాబద్ధంగా
ఆలోచించి కుట్ర చేసి పగబట్టి ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసినది నరహత్యగా భావించబడుతుంది. కనుక యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోతే అది నరహత్యగా రాదు, అది అకస్మాత్తు ప్రమాదం. అలా కాకుండా పగబట్టి వెంటాడి హింసించి చంపేస్తే అది నరహత్య అవుతుంది. ఎవరు కూడా నరహత్య చేయ వీలు లేదు. నూతన నిబంధనలో సహోదరుణ్ణి ద్రోహి అని చెప్పిన వాడు నరకాగ్నికి లోనవుతాడు, నరహత్య చేసిన దానికంటే ఎక్కువ అన్నాడు. అవును, నరహత్యను బట్టి యోధా మీదకు బబులోను, ఆ తదుపరి బబులోను మీదకు మాదీయులు లేచి వచ్చారు. దేవుడు నరహత్యను బట్టి చేసిన వారిని శిక్షిస్తాడు. 18వ అధ్యాయంలో ఇక 18వ వచనం 19వ వచనాల్లో విగ్రహారాధనను ఖండించాడు. ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం. విగ్రహారాధన విస్తృతంగా మనందరికీ తెలుసును. ఇది చెబుతున్నప్పుడు ఇక్కడున్న విగ్రహారాధికులను విమర్శిస్తున్నాం అనే భావన కళ్ళద్దు. దీని పూర్వం పదం మనం గుర్తెరగాలి. ఈ హబక్కూకు గారు ఈ యొక్క మాటలు రాస్తున్నప్పుడు ఇవి యూదా జనాంగానికి హెచ్చరికలుగా వ్రాయబడిన మాటలు. యూదా జనాంగము దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. దేవుని నిబంధన క్రిందకు వచ్చిన వారుగా ఉన్నారు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కలిగిన వారుగా ఉన్నారు. దేవుని మందిరాన్ని తమ మధ్య కలిగిన వారుగా ఉన్నారు. దేవుని సన్నిధి అతి పరిశుద్ధ స్థలములో కలిగిన వారుగా ఉన్నారు. వారు అన్యజనాంగాన్ని అనుసరించి దేవుణ్ణి విడిచి విగ్రహాలను చేసుకున్న దానిని ఇక్కడ ఖండించాడు. కనుక ఇక్కడ ఖండించిన మాటను తీసుకొచ్చి ఇప్పుడు ఇండియన్ కల్చర్లో మనం ఖండిస్తే ఈ విగ్రహాలను పూజిస్తున్న వారు కోపం వస్తుంది. హబక్కూకు పలికినటువంటిది ఎవరిని గుర్చి? యోధా జనాంగాన్ని గుర్చి. ఒక్కమారు జ్ఞాపకం ఉంచుకోనండి, ఓవరాల్గా జడ్జిమెంట్లో విగ్రహారాధికులకు తీర్పు తీర్చబడుతుందనేది చెప్పబడింది. విగ్రహారాధికులు అగ్నిగుండంలో పడవేయబడతారు. ఎలయనగా దేవుని యొక్క రూపమును వారు చతుష్పాద జంతువులకు మార్చారు. కనుక దేవుని విడిచి, సృష్టికర్తను విడిచి సృష్టాన్ని పూజించటం ఎవరి విషయంలోనైనా దేవుడు అంగీకరించేది కాదు. పర్టికులర్గా ఈ పనిష్మెంట్ ఇష్యూ ఇక్కడ యోధా జనాంగానికి చెబుతున్నాడు. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనము ఏమి? వాట్ ప్రాఫిట్ ఈజ్ అన్ ఐడాల్ when its maker has shaped it? పనివాడు మోగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనం ఏమి? A metal image, a teacher of lies, for its maker trusts in his own creation when he makes speechless idols. మోగపు బొమ్మలను చేసి విగ్రహముతో రూపించుకున్నవాడు దాని యందు నమ్మిక ఉంచుతున్నానని చెబితే ప్రయోజనం ఏమిటి? తన చేతితో చేయబడిన విగ్రహం, చెక్కబడిన విగ్రహం తనకెట్లు దేవుడు కాగలుగుతాడు? అది ఎట్లు వాడిని రక్షిస్తుంది? అది ప్రభువు అడుగుతున్నటువంటి ప్రశ్న. అబద్ధములు బోధిస్తూ పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచటం వలన ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ ద బెనిఫిట్? వాట్ ఈస్ ద ప్రాఫిట్? ఏమిటి లాభం? ఏమీ లాభము లేదు, ఏమీ లాభము లేదు. ఏలియా కాలములో ఆహాబు తన భార్య అయిన యెజబెలును బట్టి బహు విగ్రహారాధన జరిగించాడు ఇజ్రాయేలు దేశంలో. ఏలియా వారి మధ్యన లేచి నిలబడి వారిని గద్దించాడు.
మీరు జీవము గల దేవుని ఎరిగిన వారు మీరెందుకు ఇట్లా చేస్తున్నారని నిలదీశాడు. వారితో ఒక సవాలు చెప్పాడు. బయలు దేవత అయితే బయలును వెంబడించండి, యెహోవా దేవుడైతే యెహోవాను వెంబడించండి. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతారు? కనుక డిసైడ్ టుడే, ఇవాళే మీరు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి వారిని గద్దించి ఆకాశము నుండి అగ్నిని తీసుకుని వచ్చి బలిపశు మాంసాన్ని దహింపజేశాడు ఏలియా. ఆనాడు 850 మంది ప్రవక్తలను కీషోను వాగులో వధించారు. కనుక విగ్రహాన్ని పూజించుట వలన ప్రయోజనమేమి అనే మాట ఆలోచించవలసినటువంటిదే. ఒక వ్యక్తి ఒక కర్రను ఒక లోహమును తీసుకుని తానే నిర్మాణం చేసి దానిని తానే దేవునిగా కొలిచి అది తనను రక్షిస్తుంది అని అనుకునటం వలన ఏమిటి ప్రయోజనం అని అడిగాడు. కర్రను చూచి మేల్కోమనియు మూగరాతను చూచి లెమ్ము అని చెప్పువానికి శ్రమ. చివరి మాట శ్రమ అనే పదం విగ్రహాన్ని కాపాడమని ప్రార్థించేవాడికి శ్రమ. అది బోధించగలదా? అది బంగారముతోనైనా వెండితోనైనా పూతబోయబడిన కానీ దానిలో శ్వాసమెంత మాత్రమును లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకము అంతయు మౌనముగా ఉండునుగాక. ఈ పదాలు మనం గమనించినట్లయితే వెండి బంగారములతో పోతపోయబడిన విగ్రహములలో శ్వాసము లేదు. దేర్ ఈజ్ నో లైఫ్ ఇన్ ఐడల్. విగ్రహమున జీవము లేదు. అందుకే 115వ సంకీర్తనలో చాలా క్లియర్గా చెప్పాడు, వాటిని చేసేవారు కూడా దాని వంటి వారే అని అన్నాడు. కనుక సజీవుడైన దేవుడు తాను మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ప్రప్రథమంగా చెప్పినది ఏమిటి? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదన్నాడు. భూమి అందే కానీ భూమి క్రింద కానీ ఆకాశం అందే కానీ ఉన్న ఏ రూపమునైనా నీవు చేసుకోకూడదు అని అన్నాడు. కానీ గాడ్ కండెమ్డ్ ఐడల్ వర్షిప్. గాడ్ కండెమ్డ్ దట్. దేవుడు దానిని ముందస్తుగానే చెప్పాడు, అది కూడదు, చేయరాదని. కానీ ఇజ్రాయేలీయులు 10 గోత్రాల వారు చేశారు, అషూరుకు చెరగబోయారు. వారిని మాదిరి తీసుకుని యూదులు కూడా 2 గోత్రాల వారు, సదరన్ కింగ్డమ్ దక్షిణ రాజ్యం వారు, యెరూషలేము నివాసితులు కూడా చేశారు. ఉన్నత స్థలాలను ఉండనిచ్చారు. వారి కుటుంబాల్లో విగ్రహాలను తెచ్చారు. వారి బిడ్డలను అగ్నిగుండాలు దాటించారు. వారి బిడ్డలను బలులిచ్చారు. బెన్హిన్నోము లోయలో విసిరేశారు. దేవుడిచ్చిన బహుమానాలను విగ్రహాలకు బలి ఇచ్చారు. ఇటువంటి నేరాలు ఘోరమైనటువంటి పాపములు చేసినందున దేవుడు వారికి శ్రమనిస్తున్నాను అని అన్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ 2వ అధ్యాయంలో మనం ఒక పర్యాయం ఈ శ్రమ అనే పదాన్ని మనం చూస్తున్నప్పుడు వరుసగా ఆలోచిస్తే 6వ వచనం మొదలుకొని 19వ వచనం మధ్య 7 పర్యాయాలు శ్రమ 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 అనే పదాలు మాట్లాడుతూ ధనాపేక్ష కలిగినటువంటి వారు, అక్రమార్జన కొరకు ఇష్టపడినటువంటి వారు, దేవుని విడిచి తమకు తాము తమ బలమును ఆశ్రయించుకున్నటువంటి వారు, తమ కుటుంబం యొక్క లబ్ధి కొరకు అన్యాయపు సిరిని ఆశ్రయించిన వారు, నరహత్య చేత పట్టణాన్ని నాశనం చేసినటువంటి వారు, పొరుగువారిని డ్రంకర్డ్స్గా తయారు చేసి వారి మానము చూడవలనని తమ మానమును కనపరచవలనని ప్రయత్నం చేసిన వారు, మరియు విగ్రహారాధన చేసినటువంటి వారు. ఈ కారణముల చేత గాడ్స్ జడ్జ్మెంట్, దేవుని తీర్పు బెత్లెహేము యెరూషలేము మీదకు రాబోతున్నది అనేటువంటి విషయం చాలా తేటగా చెప్పాడు.
2 పర్యాయాలు హబక్కూకు దేవుని ప్రశ్నించాడు. ఒకటి, యెరూషలేములో పాపం జరుగుతోంది, దాని సంగతి ఏంటన్నాడు. దేవుడు దానికి జవాబిచ్చాడు, కల్దీయులను రప్పిస్తున్నానని. కల్దీయులు క్రూరులై నీ బిడ్డలను నాశనం చేశారు, మరి వారి పరిస్థితి ఏమిటి అన్నాడు. వారికి నాశనం వస్తోంది అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు 2వ రాకడలో వచ్చే ముందు 7 సంవత్సరాలు ఈ భూమి మీద క్రీస్తు విరోధి పాలన జరుగుతుంది, యాంటై క్రైస్ట్ రీఇన్వెంట్. ఆ 7 సంవత్సరాల కాలంలో దైవ ఉగ్రత ప్రకటన గ్రంథంలో చెప్పబడిన రీతిగా విస్తృతంగా కృమ్మరించబడుతుంది. చివరి భాగాన ప్రభువు భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఈ లోకములో ఉన్న సకల అన్యజనాంగములకు వారి రాజులకు తీర్పు తీర్చబోతున్నారు. ఆయనను తిరస్కరించిన అనేక మంది ఆ దినాన చనిపోబోతున్నారు. కనుక దేవుని యొక్క వాక్యము పాపము యొక్క శిక్షను గురించి కరాఖండిగా వర్ణిస్తుంది. అయితే క్రొత్త నిబంధన యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా దేవుడు మానవులకు ఒక నిత్య జీవము, పాపక్షమాపణ ఉచితంగా ఇవ్వటానికి ఆయన సంకల్పించాడు. దీనికి అనుకూల సమయంలో మనం జీవిస్తున్నాం. ఇది కృపాకాలం. కనుక వాక్యం వింటున్న సహోదరుడు సహోదరి, దేవుడు పాపమునకు తీర్పు తీరుస్తాడు. పాపములో నిలిచి ఉన్నవారు జడ్జిమెంట్లోనికి వస్తారు. క్రీస్తును అంగీకరించిన వారు జడ్జిమెంట్ దాటిపోతారు. ఇది సువార్త ఆయన క్రియేట్ చేశాడు, దాన్ని ఆయన స్థాపించాడు. ఆ యొక్క సువార్త మనకందరికీ అందిస్తున్నాడు. చివరిలో అన్నాడు, అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. 1000 years రీఇన్వెంట్, 1000 సంవత్సరాల క్రీస్తు రాజ్యము. ఇది యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి భూమి మీద అడుగుపెట్టి యెరూషలేమును ముఖ్య కేంద్రంగా చేసుకొని 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నారు. అలాగున పరిపాలించినప్పుడు ఆయన సన్నిధిన లోకం మౌనంగా ఉంటుంది. లెట్ ఆల్ ద ఎర్త్ కీప్ సైలెన్స్ బిఫోర్ హిమ్. ఇప్పుడు లోకములో ఒకరి మీద ఒకరు, జనము మీద జనము, రాజ్యము మీద రాజ్యం లేస్తున్న కాలం. తండ్రికి కుమారులు, కుమారునికి తండ్రి వ్యతిరేకంగా, అత్త కోడలు, కోడలు అత్తకు వ్యతిరేకంగా ఈ కాలం. కానీ ప్రభు వచ్చిన తరువాత ఆయన యెరూషలేములో ఆయన యొక్క రాజ్యమును ఆయన స్థాపించిన తరువాత ఇక భూమి మీద 1000 ఏండ్లు పాపము కనపడదు. పాపమును ప్రేరేపించువాడైన అపవాది, అబద్ధ ప్రవక్త బంధించబడతాడు. పాతాళములో సాతానుడు బంధించబడతాడు. కనుక 1000 సంవత్సరాలు ప్రేరేపించు దురాత్మ లేకపోయినందున పాపము జరగదు. ఆ తదుపరి 1000 ఏండ్ల తరువాత కొద్ది కాలము అపవాది విడిచిపెట్టబడతాడు. అతడు ఈ లోకములో తనకు అనుకూలమైనటువంటి వారిని పోగు చేసుకుని ప్రభువుకు వ్యతిరేకంగా లేస్తాడు. ప్రభువు వారిని సంహరించి అపవాదిని అగ్నిగుండంలో పారేస్తాడు. ఇది జరగబోతున్నటువంటి సత్యంగా బైబిల్ చెబుతోంది. కనుక ఆయన సన్నిధిని భూలోకము, ప్రపంచము మౌనముగా ఉండబోతోంది. ఎన్ని ప్రవచనాలు! 1000 ఏండ్ల పరిపాలనను గూర్చినటువంటి ప్రవచనాలు చాలా తేటగా నేను గ్రహించగలిగాను. ఆయన 2వ రాకడను గూర్చిన అనేక ప్రవచనాలు ఈ గ్రంథాలన్నింటిలో, ప్రవక్తల గ్రంథాలన్నింటిలో తేటగా చెప్పబడుతూనే వచ్చాయి. హబక్కూకు 2వ అధ్యాయం ముగించుకున్నాం. 3వ అధ్యాయములో హబక్కూకు చేసిన ప్రార్థన, ఇది తంతివాద్యములతో పాడదగినటువంటి ప్రార్థన. దీని యందు 19 వచనాలు ఉన్నాయి. హబక్కూకు చేసిన ప్రార్థనను ఒక గీతముగా యూదా జనాంగము చేసుకుని పాడుకునేవారు. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను.
యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఈ ప్రార్థన ఒక్కసారి ఆలోచించాలి. హబక్కూకు ప్రార్థన బైబిల్ గ్రంథంలో 84 రికార్డెడ్ ప్రేయర్స్, 84 ప్రాముఖ్యమైన వ్రాయబడిన ప్రార్థనలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా అర్థవంతమైనవి, అనుసరణీయమైనటువంటివి. ఈ ప్రార్థనలో నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతూ ఉన్నాను అన్నాడు. దేవుని గూర్చి ఎప్పుడైతే మనం వింటామో ఆయన భయము మనకు రావాలి. హెబ్రీ పత్రిక చెప్పాడు, దేవుని యొక్క హస్తము పడుట భయంకరం అని చెప్పాడు. కనుక మనం గుర్తెరగాలి, ఆయన తిరిగి వచ్చినప్పుడు, ఆయన తీర్పు వెలువడినప్పుడు భయంకర పరిస్థితులు వస్తాయి. దానికి హబక్కూకు భయపడి ప్రార్థిస్తున్నాడు. సంవత్సరాలు జరుగుతూ ఉండగా కార్యము నూతనపరచమన్నాడు. ఖచ్చితముగా భూమి మీద ఉన్న పరిస్థితులు రెన్యూవేట్ చేయబడతాయి, మరలా మార్పు చేయబడతాయి, నూతనపరచబడతాయి. ఆది కాలంలో ఏదెను వనమున ఆదాము హవ్వలు పాపము చేయక పూర్వమున్న పరిస్థితులు పాపము చేసిన తర్వాత కరప్ట్ అయిపోయాయి. అవి మరలా రెక్టిఫై చేయబడి మరలా ఇంప్లిమెంట్ చేయబడాలి. అదే అంటున్నాడు, నీ కార్యము నూతన పరచాలి. సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఈ కార్యం జరగాలని ప్రార్థిస్తున్నాడు. సంవత్సరాలు జరుగుతూ ఉండగా దానిని తెలియచేయుము అని కూడా చెబుతున్నాడు. ఓ లార్డ్, ఐ హ్యావ్ హర్డ్ ద రిపోర్ట్ ఆఫ్ యూ అండ్ యువర్ వర్క్. ఓ లార్డ్, డూ ఐ ఫియర్. In the midst of the years receive it. In the midst of the years make it known. In wrath remember mercy. కోపిస్తూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకున్నాం. ఇన్ wrath remember mercy. కనికరము, వాత్సల్యత చూపించు అని ప్రార్థిస్తున్నాడు. దేవుని లక్షణాల్లో ఇది బహుగా మనకు ప్రియమైన లక్షణం. ఒక ప్రక్కన ఆయన కోపము, ఆయన యాంగ్రీనెస్, ఆయన wrath, మరొక ప్రక్కన ఆయన మెర్సీ. ఆయన కోపం క్షణకాలం, ఆయన కృప ఆయుష్కాలం. కనుక ఒక ప్రక్కన యూదులను శిక్షిస్తూనే 7 సంవత్సరాల శ్రమల తరువాత మరల వారిని జ్ఞాపకం చేసుకొని విశ్వవ్యాప్తంగా చెదిరిన వారిని తిరిగి యెరూషలేముకు తీసుకొస్తాడు. ఆయన బొస్రా గొర్రెలు వచ్చినట్లుగా వారు తిరిగి వస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు నెరవేర్పు కొరకైన ప్రార్థన ఇది. మనం కూడా ప్రార్థిద్దాం. ప్రభువు రాకడ రావాలనగా సువార్త ప్రకటన జరగాలి. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకివ్వాలి. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం విద్యానగర్ వాస్తవ్యులు కుంకాల ఆరోగ్యరాజు, నీలావతి దంపతులు, ఆకాష్ కిరణ్, నాన్సీ కిరణ్ గారు సహకరిస్తున్నారు. ఈ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపటి నుండి మాసము అంతము వరకు సహకారులు కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును హబక్కూకు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. ఆరోగ్యరాజు గారు, నీలావతి గారు, నాన్సీ కిరణ్, ఆకాష్ కిరణ్లను ఆశీర్వదించండి. నూతన సహకారులను పంపించండి. గత మాసం ఉన్న ఆర్థిక లోటు పోడ్చండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమెన్.